హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. స్టాక్ మార్కెట్ అన్నది ఒక జూదమా, ఏదైనా ఒక గ్యామ్లింగా? నిజానికి దీని గురించి తెలియక చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోలేక సతమతం అవుతున్నారు. కొద్దిమంది ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతున్నాం అంటున్నారు. నిజానికి ఏంటిది? మనం స్టాక్ మార్కెట్ జోదమా లేకపోతే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామా తెలుసుకున్నాం. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు ఇక్కడ డీటెయిల్గా ఇస్తాను. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఏదైతే మార్నింగ్ లేచిన దగ్గర మనం బ్రష్ చేసే దగ్గర నుంచి కాల్గేట్ పామోలిన్ అన్నది ఒక కంపెనీ, కొన్ని దశాబ్దాలుగా ఉన్నది. దాంట్లో కూడా మనకి మంచి లాభాలతో కూడుకున్న కంపెనీ. అదేవిధంగా మనం రోజు టీ తాగుతాం, ఏదో 3 రోజెస్ టీ అవ్వవచ్చు. అదేవిధంగా మనం స్నానం చేసేటప్పుడు వాడే సోప్స్ కానీ, తర్వాత మనం ఉపయోగించే సెల్ ఫోన్లో ఉన్నటువంటి నెట్వర్క్ కానీ, సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీస్ కానీ, అదేవిధంగా ఏదైతే మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి సంబంధించి ఒకవేళ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే జొమాటో లాంటిది కానీ, ఇవన్నీ కూడా మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీసే. ఇలా లిస్ట్ అయిన కంపెనీస్ విషయం చూసుకున్నట్టయితే మనం ధరించే క్లోత్స్ కూడాను దీనికి సంబంధించిన ఆదిత్య బిర్లా కంపెనీ కానీ, లేకపోతే గ్రాసమ్ కానీ, అదేవిధంగా మనం ధరించే చెప్పులు కూడా ఏదైతే బాటా కంపెనీ కానీ, రిలాక్సో ఫుట్వేర్ కానీ, అదేవిధంగా మనం ఏదైతే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా మనం బయటికి వెళ్ళాలనుకుంటే ఉపయోగించే ఆటోమొబైల్ చూసుకున్నట్టయితే 2 వీలర్స్ హీరో మోటార్స్ కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ, అదేవిధంగా 4 వీలర్ చూసుకున్నట్టయితే మారుతి సుజుకి కానీ, హుండై మోటార్స్ కానీ, లేదా ఐషర్ మోటార్స్ కానీ, అదేవిధంగా మనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు హాస్పిటల్స్, ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా మార్కెట్లో లిస్ట్ అయి ఉంటాయి. ఈ హాస్పిటల్స్తో పాటుగా మెడిసిన్స్, ఏదైతే మెడిసిన్స్ అన్నీ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ కూడా మార్కెట్లో లిస్ట్ అయి ఉంటాయి. ఈ కంపెనీస్ అన్నీ కూడా వారి యొక్క లాభాల్లో భాగం పంచుకోవాలనుకుంటే మనం కూడా వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది జోదం ఎందుకు అవుతుంది? ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది ఇండియన్ ఎకానమీకి మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా ఏదైతే మనం ఉండడానికి ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటాం, హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు దాంట్లో వాడే సిమెంట్ కంపెనీస్ ఉంటాయి. అల్ట్రాటెక్ సిమెంట్ కానీ, అంబుజా సిమెంట్ కానీ, అదేవిధంగా భారతీ సిమెంట్ కానీ, ఏదైనప్పుడు కూడా సిమెంట్ కంపెనీస్ కానీ, దాన్ని ఉపయోగించే స్టీల్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్, అలాంటి స్టీల్ కంపెనీస్ కానీ, అదేవిధంగా దాంట్లో ఉపయోగించే పెయింట్స్, ఉపయోగించే ఏషియన్ పెయింట్స్ కానీ, బర్గర్ పెయింట్స్ కానీ, షాలిమర్ పెయింట్స్ కానీ, ఇలాగ మనం ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ మనం చూసుకున్నట్టయితే నిత్యం మనం ఏదైతే మార్కెట్లో ఏదైతే మనం కొనుక్కుంటామో ఆ కంపెనీస్ అన్నిటి కూడా కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ కంపెనీస్ పెడతా ఉంటారు. ఆ కోట్ల రూపాయలు పెట్టుబడి కూడా పెట్టడానికి మనకు కూడా ఒక అవకాశం ఇస్తూ ఉంటుంది. అదే మనకి స్టాక్ మార్కెట్. మీరు ఏదైతే ఉద్యోగం చేయాలనుకుంటారు, ఆ ఉద్యోగం చేయాలనుకునే కంపెనీస్ టీసీఎస్ కానీ, విప్రో కానీ, లేకపోతే ప్రైవేట్ కంపెనీస్ కానీ, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ అవ్వఉండొచ్చు, లేకపోతే ప్రైవేట్ కంపెనీస్ అవ్వఉండొచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ అవ్వఉండొచ్చు. ఏదైనప్పుడు కూడా వీళ్ళందరికీ ఉద్యోగాలు ప్రొవైడ్ చేసే కంపెనీస్ అన్నీ కూడా మార్కెట్లోనే ఉంటాయి. వీటిలో మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఎర్న్ చేసిన తర్వాత మన శాలరీని కానీ, లేకపోతే మన సేవింగ్స్ని కానీ బ్యాంకులో డిపాజిట్ రూపంలో మనం వేసుకోవడం కానీ, లేకపోతే బ్యాంకింగ్తో మనం ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే బ్యాంక్ వచ్చే లాభంలో కూడా మనం భాగం పంచుకోవాలనుకుంటే ఆ బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న స్టాక్స్ని మనం కొనుక్కోవచ్చు. ఫార్మా సెక్టర్లో ఉన్న స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తాము. అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్లో ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాము. అలా లేస్తే మనం ఉపయోగించే సోప్స్ కానీ, పేస్ట్లు కానీ, టూత్పేస్ట్ కానీ, అదే టీ పౌడర్స్ దగ్గర నుంచి ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్లో ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ కానీ, అంతెందుకు మనం
ఏదైనా సరుకులు కావాలనుకుంటే కొనుక్కోవడానికి వెళ్ళి డీమార్ట్ కూడా మార్కెట్లో లిస్ట్ అయి ఉంటుంది. డీమార్ట్ మరి ఇప్పుడు అన్ని సిటీస్లో సి క్లాస్ సిటీస్తో సహా మెట్రోపాలిటన్ సిటీస్ దగ్గర నుంచి సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ వరకు కూడా మార్కెట్లో సి క్లాస్ సిటీస్ కూడా మార్కెట్లో డీమార్ట్ వెళ్ళి వాళ్ళ యొక్క ఓన్ ప్రాపర్టీస్ని డెవలప్ చేసుకుంటూ అద్భుతంగా అందరికీ కూడా సర్వీస్ ఇస్తూ బ్రహ్మాండమైనటువంటి లాభాలు తీసుకొస్తుంది. అలాంటి కంపెనీ షేర్ కొనుక్కుంటే దాంట్లో కూడా మనకి లాభం ఉంటుంది. దీంట్లో జోదం ఎక్కడ కనిపిస్తుంది? ఇన్వెస్ట్మెంట్లో జోదం లేదు. ఇన్వెస్ట్మెంట్లో అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ని మాత్రం మనం బాగా తీసుకోవచ్చు. కానీ దీన్ని కొద్దిమంది దీనికి జోదంలాగా చేసి మార్కెట్లో రోజు ట్రేడ్ చేయడమో, తెలుసో తెలియక ట్రేడ్ చేయడమో, లక్షలు ట్రేడ్ చేసి డబ్బులు బాగా లాస్ అవటం వల్ల దీన్ని ఒక జోదంగాను ఒక వ్యసనంగాను చేయటం వల్ల మార్కెట్లో అది ఎక్కువగా ట్రావెల్ అవుతూ ఉంటుంది. నిజానికి మార్కెట్స్ అన్నది ఇట్స్ ఎ బూన్, ఇది ఒక వరం. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మీరు రైట్ వేలో సెలెక్ట్ చేసుకుని పెట్టుకోగలిగితే మీకు నేను ఇప్పుడు చెప్పినటువంటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం చూసినటువంటి కంపెనీస్, ఇందులో ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఉన్నాయి, రీటైల్ సెక్టార్కి సంబంధించినటువంటి స్టోర్స్ ఉన్నాయి, అదేవిధంగా క్లాత్కు సంబంధించినటువంటి టెక్స్టైల్కి సంబంధించినటువంటి ఏదైతే గ్రాసరీ ఇండస్ట్రీస్ కానీ, రైమాండ్స్ కానీ, అదేవిధంగా ఏదైతే బిర్లా వరల్డ్కి సంబంధించిన కానీ, అదేవిధంగా దీంతో పాటుగా మనం డైలీ ఉపయోగించే నెట్వర్క్ ఏదైతే ఇంటర్నెట్ కానీ లేకపోతే టెలికాం నెట్వర్క్ సంబంధించింది కానీ, అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టార్లో మనం నిరంతరం ఉపయోగించే వెహికల్స్ కానీ, ఇలాగ మనం చెప్పుకుంటూ పోతుంటే ప్రతిదీ కూడా రిలేటెడ్ విత్ మార్కెట్స్. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తే అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది జోదం ఏమాత్రం కాదు. మీరు తెలివిగా ఉపయోగించి మనకి తెలిసినటువంటి కంపెనీస్, మనం ఏ బ్యాంకులు చూస్తున్నామో ఆ బ్యాంక్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి, అదేవిధంగా మనం చూస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా ఎన్ని లాభాలు తీసుకుంటున్నాయి, ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్లో మనం కూడా ఇన్వెస్ట్ చేయడానికి సెకండరీ మార్కెట్లో మనకు అద్భుతమైనటువంటి ఒక అవకాశం దొరుకుతుంది. మన యొక్క స్థాయిని బట్టి మన యొక్క సేవింగ్స్ని నెల 1000 రూపాయలు సేవింగ్ చేసుకోగలుగుతామా, 5000 సేవ్ చేయగలుగుతామా, 10,000 సేవ్ చేయగలుగుతామా అన్నది మీ యొక్క కెపాసిటీని బట్టి చూసుకుని దాన్ని మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు మీ ఫ్యూచర్ బెనిఫిట్స్కి అద్భుతంగా రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు చాలామంది ఎంప్లాయీస్ మీ యొక్క సేవింగ్స్ని సిప్ మోడల్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మంత్లీ నా శాలరీ నుంచి ఒక 10,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నాను. మ్యూచువల్ ఫండ్స్లో పెడుతూ అంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ అన్నీ కూడా మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఆ డబ్బులు షేర్ మార్కెట్లో పెడతావే మ్యూచువల్ ఫండ్స్. కాబట్టి మీరు సొంతంగా మీరు డిమాట్ అకౌంట్ తీసుకుని స్టాక్స్ కొనుక్కున్నా, లేకపోతే మీరు సిప్ మోడల్లో దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ స్టాక్ మార్కెట్లో పెట్టవలసిందే. కాబట్టి స్టాక్ మార్కెట్ అన్నది జోదం కాదు. ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్, మంచి రిటర్న్స్ తీసుకోవడానికి ఒక మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఇది. అట్ ద సేమ్ టైం ఏదైతే మనం బాగా డెవలప్ అయిన కంట్రీస్ అని చెప్పుకుంటున్నామో అమెరికా లాంటి కంట్రీస్ కూడా రిటైర్డ్ పర్సన్స్ యొక్క బెనిఫిట్ ఉండే ఫండ్స్ని కూడా వాళ్ళ స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అదేవిధంగా మనం ఏదైతే రెగ్యులర్గా కంటే ఎల్ఐసి లాంటి సంస్థలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎక్సెస్ అమౌంట్స్ అన్నిటిని కూడా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే మంచి లాభాలు తీసుకుంటూ ఉంటారు. మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అన్నీ కామన్. మార్కెట్లో కరెక్షన్ జరగడం, మార్కెట్లో పడిపోవడం, పెరగడం అన్నది ఇది జరిగే ప్రతి 2 నెలలకి 3 నెలలకి జరిగే సైకిల్ లాంటిది ఇదంతా కూడా. దాని గురించి మనం ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. మంచి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి తెలుసున్నటువంటి నోన్ కంపెనీస్ని దాన్ని స్టడీ చేసి, ఒకవేళ మీకు తెలియకపోతే ఎక్స్పర్ట్స్కి ఎవరికన్నా అడ్వైస్ తీసుకుని దాంట్లో ఉన్నటువంటి పెన్నీ స్టాక్స్ లాంటివి కాకుండా చాలామంది ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఓ 10 రూపాయలు 20 రూపాయలతో స్టాక్ కొనుక్కుంటే అది 100 రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ 1000 రూపాయలు 2000 ఉన్న స్టాక్ కొనుక్కోవడం వల్ల అది పెరగడానికి అవకాశం ఉండదు అని వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చుకుంటూ ఉంటారు. అలాంటివన్నీ కూడా ఈ మార్కెట్లో వర్కౌట్ అవ్వవు. మీరు స్టాక్ మార్కెట్లో కంపెనీ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ చూసి ఆ కంపెనీ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంటుందో మీరు అంచనా వేయగలిగితే మీకు డెసిషన్ తీసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా మీరు అంచనా వేయలేకపోయినప్పుడు ఈ మార్కెట్లో మీకు తెలిసినటువంటి ఎక్స్పర్ట్స్ చాలామంది దీంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. దానిని ఎవరినైనా సరే మీరు అడ్వైస్ తీసుకుని దాని ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం వస్తుంది. యాక్చువల్గా ఏదైతే ఎవర్గ్రీన్ సెక్టార్స్ ఉన్నటువంటి ఆటోమొబైల్ కానీ, ఫార్మా కానీ, బ్యాంకింగ్ కానీ, అదేవిధంగా మెటల్ సెక్టార్ సంబంధించినటువంటి ఈ మెటల్స్ కానీ, ఈ 4 సెక్టార్లో మీకు ఏదైనా స్టాక్స్ ఐడెంటిఫై చేసి దాంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అలా కాకుండా మీకు ఏదైనా నా దగ్గర ఇదిగో ఇంత లంసమ్ అమౌంట్ ఉంది సార్, లేకపోతే దేంట్లో పెట్టుకోవాలి, ఇలాంటిది ఏదైనా మీకు అడ్వైస్ కావాలితే ఖచ్చితంగా ఫోన్ చేయండి. నేను ఈ కింద ఇచ్చే నెంబర్కి ఫోన్ చేయండి. మీకు నేను ఆ ఇన్వెస్ట్మెంట్లో హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది.
అంతే తప్ప స్టాక్ మార్కెట్ అంటే జోదం, దాని జోలికి వెళ్ళకూడదు మనం. అలాంటి ఎన్ని అపోహలు ఉంటే పక్కకి తీయండి. యాక్చువల్గా కొద్దిమంది దీంట్లో విచ్చలవిడిగా ట్రేడింగ్ చేసి వాళ్ళకి బేసిక్స్ తెలియకుండా ట్రేడింగ్ చేసి డబ్బులు లక్షలు పోగొట్టుకుని దాన్ని స్టాక్ మార్కెట్లో ఆపాదించి వాళ్ళు చేసినటువంటి పిచ్చి ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అవడం వల్ల మార్కెట్ని జోదంగాను, ఇది మార్కెట్లో నష్టపోవడం ఎక్కువ జరుగుతుందని దీనికి ఒక ముద్ర వేసి మీ యొక్క సేవింగ్స్ని కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మీ బెనిఫిట్ అన్నీ కూడా హరిస్తూ ఉంటారు. వాటికి దూరంగా ఉండండి. నిజంగా మీరు బాగా ప్యాషనేట్ అయ్యండి మార్కెట్లో ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి, ట్రేడింగ్ చేయడానికి కావాల్సిన బేసిక్స్ ఏంటి, దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ఏ విధంగా చేస్తే మార్కెట్లో డబ్బులు వస్తాయి, అలాగే ఒకవేళ మీరు ప్యాషనేట్గా ఉండి ట్రేడింగ్ గురించి నేర్చుకోవాలనుకుంటే దట్ ఈస్ సెపరేట్లీ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ అది. దానికి మీరు నిజంగా ప్యాషనేట్ అయి ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. దానికి సంబంధించిన ఒక ప్రొసీజర్ ప్రకారం ట్రేడింగ్ సంబంధించిన దాంట్లో. కానీ ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఎక్కువ డబ్బులు సంపాదించిందంతా కూడా మార్కెట్లో ఎక్కువ డబ్బులు సంపాదించిన వాళ్ళు అందరూ కూడా పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అందరూ కూడా కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే డబ్బులు సంపాదించారు, ట్రేడింగ్ చేసి మాత్రం కాదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి చిట్కాలు ఏదైనా కావాలంటే చేయండి. మీకు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి ఏదైనా డౌట్ ఉంటే చేయండి. అదేవిధంగా మీరు బాగా ఇంకా ప్యాషనేట్ అయ్యి ట్రేడింగ్ సంబంధించి చేయాలనుకుంటే ఇట్స్ లాంగ్ ప్రాసెస్. దానికి సంబంధించిన అడ్వైస్ కావాల్సిన దాన్ని ఏ విధంగా చేయాలి, ఎంత అమౌంట్ ఉండాలి, ఎలా చేస్తే మార్కెట్లో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఈ విషయాలు కూడా మీరు బాగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రేడింగ్ విషయం కూడా ఖచ్చితంగా కాల్ చేయండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. నేను చెప్పినటువంటి ఈ కంపెనీస్ అన్నీ కూడా ఏదైతే అన్నీ కూడా పర్ఫెక్ట్గా బిజినెస్ చేసి లాభాలు తీస్తున్నాయో వాటిల్లోనే మనం ఇన్వెస్ట్ చేస్తాం. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా జోదం కాదు. ఒక రైట్ ప్లేస్లో మీరు రైట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న దానికి ఒక మంచి స్కోప్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఇది. థ్యాంక్ యూ.